నీట్ సహా పలు ప్రశ్నాపత్రాల లీక్లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణలు తీసుకురావడానికి, పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. 6 సభ్యులు ఈ ప్యానెల్ ఎంపికలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాలు లీక్లకు అవకాశం లేకుండా అత్యంత సురక్షితమైన పరీక్షా విధానంపై ఈ టాస్క్ ఫోర్సు నివేదిక సమర్పించనుంది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఓ ప్రకటన చేశారు. సాంకేతికత, భద్రత, రవాణా, పరిపాలనా రంగాల్లో నిపుణులైన వారికి కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్లో చోటు కల్పించింది. వారి అపార అనుభవం దేశంలోని పరీక్షల వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్కు సారథ్యం వహించనున్న నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు. ఆధార్, యూపీఐ వంటి పారదర్శక డిజిటల్ వ్యవస్థల రూపకల్పనలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఎవరూ హ్యాక్ చేయలేని లేదా ఛేదించలేని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఏఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఇతరుల స్థానంలో పరీక్షలు రాసే నకిలీ విద్యార్థులను పసిగట్టే సాంకేతికతను తీసుకురానున్నారు. టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉన్న ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి కంప్యూటర్ ఆధారిత పరీక్షల సాఫ్ట్వేర్, సర్వర్లను సైబర్ దాడుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రతి కంప్యూటర్కు ప్రశ్నల క్రమాన్ని డైనమిక్గా మార్చడం ద్వారా హ్యాకింగ్, ఎగ్జామ్ సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ వంటి అక్రమాలకు చెక్ పెడతారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ అంతరిక్ష ప్రయోగాల తరహాలో పరీక్షల నిర్వహణలో జీరో ఎర్రర్ లేదా మానవ తప్పిదాలకు తావు లేని భద్రతా ప్రమాణాలను సూచించనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు బహుళ అంచెల తనిఖీ వ్యవస్థను రూపొందించడంలో ఆయన అనుభవం ఉపయోగపడనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాలను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు, రియల్ టైమ్ సైబర్ మానిటరింగ్ వ్యవస్థల అభివృద్ధికి కీలక సలహాలు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి ముందే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఆడిట్లు చేయనున్నారు. లాజిస్టిక్స్ నిపుణులు అమృత్ లాల్ మీనా ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, నిల్వ, రవాణాలో ట్యాంపర్ ప్రూఫ్ చర్యలను అమలు చేయడానికి సహకరించనున్నారు. జీపీఎస్ ట్రాకింగ్, నిర్ణీత సమయానికి మాత్రమే తెరుచుకునే డిజిటల్ లాక్ కంటైనర్ల వాడకం ద్వారా స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్లు మాయం కాకుండా లేదా అక్రమంగా ఫోటోలు తీయకుండా నిరోధిస్తారు. మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ విద్యా సంస్కరణల్లో ఈమెకు ఎంతో అనుభవం ఉంది. గతంలో సీబీఎస్ఈ చైర్పర్సన్గా పనిచేశారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీలపై అభ్యంతరాల పరిష్కారం, పరీక్షా కేంద్రాలకు కఠినమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆమె కీలక సూచనలు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిష్కారం చూపేలా మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరుస్తారు. ఈ ఉద్దండుల కమిటీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా విద్యార్థులకు న్యాయం జరిగేలా సమూల మార్పులను ప్రతిపాదించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.